జై వీరభద్రకు సార్ నమో నమో. ఈరోజు ఎలక్షన్లు కూడా క్యాన్సిల్ చేయడానికి మన ఆయన కారణం ఉంది. దీంట్లో ప్రజలు కూడా పాత్ర ఉంది. ప్రజలు కూడా సెంటిమెంట్కి పడతారు, తర్వాత డబ్బుకు నమ్మి ఓటేస్తున్నారు. అభివృద్ధి కావాలంటారు, సంక్షేమం కావాలంటారు. ఎట్లా సాధ్యమవుతుందన్నా అభివృద్ధి అడగాల, డెవలప్మెంట్ చేయని అడగాల, పిల్లలకు ఉద్యోగాలు కల్పించని అడగాల, వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు బతికేటట్లు చేసుకోవాలా. అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించడం గవర్నమెంట్ ఎట్లా సాధ్యమవుతుంది? ప్రజల నుంచి వసూలు చేసుకొని వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతుంటారు. వాళ్ళు జీతపత్యాలు తీసుకొని మనకి సంక్షేమాలు ఆడించిస్తారు. అప్పులు చేసి పొద్దు రాష్ట్రాన్ని ఖజానా కాల్ చేసి భారతదేశ ఆర్థిక పరిస్థితిని చిన్నభిన్నం చేస్తున్నారు. కేంద్రమైన రాష్ట్రమైన వీళ్ళు ఇచ్చే ప్రతి డబ్బు మనదే. మన ద్వారా వసూలు చేసినవే, జిఎస్టీ ద్వారా అన్ని పెట్రోల్ డీజిల్ అన్నిటి మీద వీళ్ళని మనం సాగుతున్నాం. కానీ వాళ్ళు ఏమంటారు, మనల్ని సాగుతున్నట్లు ప్రచారం చేసుకొని తర్వాత అడ్వర్టైజ్మెంట్ రూపంలో వేల కోట్ల ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. వీళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా కోట్లతో ఖర్చు. ఇవన్నీ వద్దు. మన ఆయన వీరభద్ర వచ్చి దిశానిర్దేశంతో ఒక ఋషికొండల్లో కూర్చొని ఆశ్రమం ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎట్లా పాలిస్తారో మీరే చూస్తారు. జై వీర.